సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోర్మం గ్రామంలో అగ్ని ప్రమాదం. సో మీరు చూసుకున్నట్లయితే కోర్మం గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలోని కోర్మ గ్రామంలోని ఆధ్యాత్మిక మందిరంలో అగ్ని ప్రమాదం దురదృష్టకరం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అది ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించే గ్రామం అని తెలిపారు. 3 రోజుల క్రితం ఆధ్యాత్మిక మందిరంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మంటల దాడికి భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో విలువైన గ్రంథాలు దగ్ధమయ్యాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆధ్యాత్మిక మందిరం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేయాలి. ఘటనపై అనుమానాలున్న దృష్ట్యా అన్ని కోణాల్లో దర్యాప్తు గ్రామంలో ప్రస్తుత పరిస్థితులపై జిల్లా అధికారులతో మాట్లాడారు. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్లతో ఇక్కడ ఉంటున్నారు. గ్రామ పునరుద్ధరణపై దృష్టి సారించాలని చెప్పేసి ఈయన అన్నారన్నమాట. ఏకంగా దేవుడి గుళ్ళో అగ్ని ప్రమాదం జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఆ అరుదులో కూడా మొత్తం అంతా కాలిపోవడం అనేది చాలా అరుదు అనమాట. అలాంటి సంఘటన అయితే మనకు శ్రీకాకుళంలో జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.